పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. కడప, కర్నూలు, అనంతపురంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. అనంతపురంలోని పోలింగ్ కేంద్రం నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమ రాయలసీమ ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా పోలింగ్ స్టేషన్లో మంద కూడా జరుగుతోంది. మరికొన్ని పోలింగ్ స్టేషన్లో పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అనంతపురం జిల్లాలోనే 190 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎటు చూసినా 144 సెక్షన్ 30 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అనంతపురం మాజీ పార్లమెంట్ సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో నేపథ్యంలో ఈ ఎన్నికలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఏ మేరకు ఉందంటారు మీరు? ఒకటి, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది రాష్ట్రంలో కానీ కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడే చేసి కూడా 3 సంవత్సరాలు కావస్తుంది దాదాపుగా కూడా. జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక 3 సంవత్సరాల తర్వాత కూడా. కాబట్టి ఈరోజు అన్ని రకాల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా వైఫల్యం కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు. ఈ వైఫల్యం చెందేదే కాదు, ఒక్క హామీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ కూడా అతను రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి కూడా మోసం కూడా చేశాడు అనమాట. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు, ఇంతవరకు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదు. ఉద్యోగాలు అన్నీ కూడా ఫిలప్ చేస్తా అన్నాడు, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తా అన్నాడు. సృష్టికత ఎట్టను కానీ ఉండిన ఉద్యోగాలను కూడా ఇంతవరకు కూడా ఫిలప్ చేయలేని పరిస్థితి. అధికార పార్టీ నేతలు ఎందుకు టీచర్లను కూడా ప్రలోభ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారు? వాళ్ళకి అనుమానం వచ్చేసింది. వాళ్ళు టీచర్లకే కాదు, పట్టభద్రులకే కాదు, ఏదో రకంగా తీసుకొని వచ్చేసి మాకు ప్రజాభిప్రాయం మా దిక్కుంది, ప్రజలు మా దిక్కు అని చెప్పి చూపించుకోవాలని చెప్పే ఒక తాపత్రయంతో ఈరోజు ఏ దానికి ఎంతైనా ప్రలోభ పెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు అంతెందుకు, నిన్న తెలంగాణలో మొన్ననే కూడా 1.5 సంవత్సరం కిందట ఓటుకు నేటి కేసుల్లో కూడా ఎలా కూడా చిక్కిపోయినాడు కూడా తెలుసు. అటువంటి పద్ధతి ఈరోజు కూడా కేవలం ప్రజలను భ్రమలో చేసేసి ఇవన్నీ చేయాలని చెప్పి చేస్తున్నాడు. తప్పకుండా కూడా ఈ ఎన్నిక నేను ఓటర్ మహాశయులకు అందరికీ కూడా, ముఖ్యంగా పట్టభద్రులు బాగా చదువుకునే వారికి కానీ నేను ఏం చేసేదంటే తెలుగుదేశం పార్టీని చిత్తుగా కూడా ఓడించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. పశ్చిమ రాయలసీమ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి బారులు తీరుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియో శ్రమాకాంత్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.